హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎప్పటి నుంచో అడుగుతారు కదా హోమ్ టూర్ చేయమని. ఈరోజు అయితే హోమ్ టూర్ చేస్తున్నాం. చూద్దాం రండి. ఫస్ట్ బయట వాకిల్ నుంచి ఇదైతే మా వాకిలి. అక్కడి నుంచి ఇక్కడ సైడ్ వరకు మా వాకిలి చాలా పెద్దగా ఉంది. ఇంకా ఈ వాకిట్లో సాంపి చల్లాలన్నా ఒక బకెట్ పెండ అయితే సరిపోతుంది. సాంపి చల్లిన ప్రతిసారి ఇక్కడనే ముగ్గులు వేస్తా. గేట్ ముంగలే స్వప్న అయితే ముగ్గులు వేస్తుంది. బాగా ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఎప్పుడు సాంపి చల్లినా స్వప్న ముగ్గులు వేస్తుంది. ఇంకా ఇక్కడైతే మల్లె చెట్టు పెట్టిన. ఇక్కడైతే మల్లె చెట్టు పెట్టింది కానీ వాటర్ అయితే సరిగా వస్తలేదు. సరిగా పట్టించుకుంటలేను, అందుకోసం అని చెట్టు గ్రోత్ రాలేదు. ఇప్పటి నుంచి అయినా సరే దాన్ని సరిగా పట్టించుకొని మంచిగా వాటర్ పోయాలి. మంచిగా వాటర్ పోసి కొంచెం గ్రోత్ వచ్చేటట్టు చూడు దాన్ని. అవును. ఇంకా ఇంటి ముంగలనే రోడ్ ఉంటుంది. మా ఇంటి ముంగలే రోడ్ ఉంటుంది. ఏదైనా వెహికల్స్ ఏమైనా తెచ్చుకోవాలన్నా ఇంటి దగ్గరికి ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఇంటి ముంగలే రోడ్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది లేదు, మాకు బాగుంది. ఇంకా ఇంటి ముంగలే పోచమ్మ తల్లి టెంపుల్ ఉంది. మా ఇంటి ముంగలే పోచమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంది. బోనాలు వచ్చినప్పుడు కూడా మాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే బోనం చాలా దూరం ఎత్తుకొని పోవాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరే టెంపుల్ కాబట్టి బోనాలు వచ్చిన తర్వాత అన్ని బోనాలు వచ్చి రోడ్డు దగ్గర నిలబడిన తర్వాత వెళ్ళి అందులో కలిసి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఒక 5 minutesలో బోనాన్ని గుడి వరకు తీసుకొని వెళ్ళిపోవచ్చు. రిస్క్ లేదు. ఇంట్లో చూద్దాం. ఇంట్లోకి వెళ్ళి ఇంకా ఇంట్లో అయితే చూద్దాం. ఇదైతే మా హాల్. ఇంకెవరన్నా చుట్టాలు వచ్చినా కానీ అక్కడ ఉంచుతారు. ఇంకా ఇక్కడైతే మా ఆటో. ఇంకా ఇదైతే మేము చైన్ పోయినప్పుడే యూజ్ చేస్తాము. ఇంకా అందరం చైన్ కోతనే తీసుకుపోతాము. ఇంకా బాగా అక్కడ పోయినప్పుడు అయితే బైక్ పైన. నేను ఒక్కడు వెళ్ళినప్పుడు దాదాపుగా బైకే యూజ్ చేస్తా, అందరం వెళ్ళినప్పుడే ఆటో యూజ్ చేస్తా. ఇంకా ఇక్కడైతే రోజు మేము బట్టలు క్లీన్ చేస్తాము, గిన్నెలు తోముతాం ఇక్కడనే. ఇదైతే వాటర్ సంప్ ఉంది అక్కడే. బట్టలు ఉతకడం గిన్నెలు తోమడం అక్కడే చేస్తారు. ఇంకా దానిపైన క్యాప్ లేదు కాబట్టి చెక్క పెట్టినాము. వాటర్ సంప్ పైన ఐరన్ క్యాప్ పూసిపోయింది కాబట్టి చెక్క వేసిర్రు. ఎందుకంటే చిన్న పాప ఉంది, తొర్లుకుంటూ అక్కడ పోతుంది కాబట్టి ఆడుకుంటూ, అందుకోసమని ముందు జాగ్రత్తగా చక్కగా కప్పి పెట్టేసారు అక్కడ. ఇక్కడైతే ఇక పూల చెట్లు పెట్టిన. ఇంకా చాలా ఉండే, బాగా అయితే వీకేసిండు చీర అయినాయంట అని. ఇంకా పాములు గిన్నె వస్తాయని చెప్పేసి ఇక పీకేసిండు. పాములు వస్తాయి, చీర అవుతుందని తీసేసిన. కనకాంబరాల మొక్కలు అయితే ఫ్లవర్స్ అయితే ఇస్తుంది. ఫ్లవర్స్ అయితే బాగా పూసింది. ఇంకా కరివేపాకు చెట్లు అయితే చాలా పెట్టినాము. ఇక్కడ కరివేపాకు చెట్టు ఇదొక్కటి నాటుకున్నాం. ఇంతకుముందు చాలా మొక్కలు నాటినాం కానీ ఏది కూడా నాటుకోలేదు. ఇదొక్కటి నాటుకున్నట్టు అనిపిస్తుంది. అది నాటుకుందా అది కూడా వాటిలాగానే పోతుందా అర్థమైతే లేదు. మేము భయంతో అనుకున్న ఆకులను కూడా తీస్తలేము. ఎందుకంటే ఆకులు తీయడం వల్ల చెట్టు ఎండిపోగలని ఆకులు కూడా తీస్తలేము. చెట్టు కొంచెం హైట్ వస్తే అప్పుడు ఆకులు తీస్తాము. ఇక్కడైతే చాలా మొక్కలు నాటినండే స్వప్న, కనకాంబరాలవి మొత్తం అయితే నేను తీసేసిన. ఎందుకంటే చీదై గలీజ్గా ఉంది, ఇదంతా గలీజ్గా ఉంటుందని తీసేసిన. ఈ మొక్కలను అయితే తీసేయను ఇంకా, ఎందుకంటే చాలా మొక్కలు తీసేసిన. ఈ మొక్కలు కూడా తీసేసి స్వప్న ఫీల్ అవుతుంది. ఏం తీసేయలే, వదిలిపెడతా. ఎందుకంటే కొన్ని ఉన్నాయి కదా, అందుకు వదిలేస్తా. ఇది దవనం చెట్టు అంట. చాలా గలీజ్గా అయింది. దీని అయితే తొలగిస్తే ఎప్పుడు తీసేస్తున్నా తెలియదు. అంటే గలీజ్గా ఉంటే తీసేస్తాను నేను, మంచిగా ఉంటే తీసేయను. ఇంక ఇక్కడైతే బట్టలు ఆరేయడానికి దండం అయితే కట్టేసారు. ఇక్కడ ఒకటి కట్టేసారు. అటు సైడ్ కూడా కట్టేసారు. ఇక ఇక్కడ కూడా ఒక వైర్ ఉంది. అటు సైడ్ సజ్జ దగ్గర ఒక వైర్ ఉంది. వీటిపైన బట్టలు చాలా ఉన్నప్పుడు మొత్తం ఆరేస్తారు బట్టలు. వర్షం వచ్చినప్పుడు ఇక్కడ వేస్తారు, వర్షం రానప్పుడు ఇక్కడ వేస్తారు. చాలా బట్టలు ఉన్నప్పుడు ఇంటి నిండా బట్టలే అవుతాయి, మొత్తం బట్టలే ఆరేస్తారు. ఇదైతే మా ఇంటికి ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ డోరు. ఇంతకుముందు పెంకలీలు ఉన్నప్పుడు అదే మెయిన్ డోర్ ఉండే. ఈ కొత్త ఇల్లు కట్టిన తర్వాత ఇది మెయిన్ డోర్ అయింది. ఇప్పుడు ఇందులో అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు, అంటే అమ్మ నాన్న వాళ్ళు ఇక్కడే పడుకుంటారు. పాప ఏడ్చినప్పుడు ఇందులో వేసి ఊగిపియడానికి కానీ ఉయ్యాల కట్టేసినాము. ఫ్రిడ్జ్ చాలా డ్యామేజ్ అయింది కాబట్టి రిపేర్ చేయిస్తలేము. రిపేర్ చేయించి డబ్బులు పెడితే కొత్త ఫ్రిడ్జ్ వస్తుంది కాబట్టి ఎందుకు దండగానే రిపేర్ అయితే చేయిస్తలేము. లోపల తమ్ముడు పడుకున్నాడు, అందుకని అక్కడ చూపిస్తలేం బెడ్రూమ్ని. దీని పక్కనే మెయిన్ డోర్ పక్కలే విజయవాడ బెడ్రూమ్ ఉంటుంది.
అందులో పాప విజయ్ గారిని పడుకుర్రు, అంటే చిన్న పాప ఏడుస్తుందని విజయ్ పడుకుంది, అది కూడా చూపిస్తలేము. తర్వాత ఈ మళ్ళీ ఎప్పుడన్నా వీడియో చేసినప్పుడు చూపిస్తాము. ఇక్కడైతే స్వప్నది మిషన్ ఉంది, అంటే బట్టలు కుట్టుకోవడానికి. కానీ అంటే బ్లౌజులు ఎప్పుడైనా కుట్టుకునేది ఉంటే స్వప్న కానీ విజయ్ కానీ ఇక్కడే కుట్టుకుంటారు. ఎందుకంటే బయట వేరే వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు మాత్రమే కుట్టుకుంటారు, ఇక్కడే కుట్టుకుంటారు. ఇదైతే మా బెడ్రూమ్. ఇక్కడైతే బెడ్. ఇంకా ఈ బెడ్ అయితే మా అమ్మ వాళ్ళు మా పెళ్ళికి పెట్టారు. ఇంకా ఇక్కడనేమో బెడ్షీట్స్ పెట్టినాం. ఇంకా మా పిల్లలు అయితే బెడ్ పైన వండుకుంటారు, ఇంకా మేమేమో కింద వండుకుంటాము. ఇక్కడ సెల్ఫ్లలోనేమో బట్టలు ఉంటాయి, ఇంకా మా పిల్లలు మావి. ఇంకా ఇక్కడనేమో మా అత్తమ్మ వాళ్ళ అత్త, మా అత్తమ్మ వాళ్ళ మామ, మా తాత నాన్నమ్మ ఫోటోలు ఉన్నాయి. ఇక్కడేమో ఈ చివరికి ఉన్నదేమో మా అమ్మమ్మ ఫోటో, ఇక్కడేమో ఫోటో ఒకటి ఉంది. మా వర్షిత్ నీకి మా పెద్దమ్మ తేజస్వి ముగ్గురు ఫోటోలు ఉన్నాయి. చిన్న పాప లేకుండే కాబట్టి ముగ్గురు ఫోటోలు అక్కడ పెట్టేసినాము. అక్కడేమో మా మ్యారేజ్ ఫోటోలు, అక్కడేమో మ్యారేజ్ ఫోటో పెట్టినాం, మాది పెళ్ళి అప్పుడు కట్టించినాం కదా అది. ఇంకా పెళ్ళి అప్పుడు బ్యానర్ కోసం అని దిగిన ఫోటో. ఇంకా ఇక్కడనేమో దేవుని రూమ్ ఉంది అక్కడ. ఇక ఇంట్లోనేమో బియ్యం సంచులు, జొన్నల సంచులు, సామాన్లు అవి ఉన్నాయి. అక్కడ బీరువా కూడా అక్కడే ఒక సైడ్కి ఎట్టేసినాం దేవుని రూమ్లోనే, ఇక్కడ ప్లేస్ లేదని. ఇంకా స్వప్న బట్టలు కానీ కొన్ని బట్టలు కానీ ఆ రూమ్లో కూడా ఉన్నాయి. కొన్ని సామాన్లు అవి చాలా ఉన్నాయి. అది రూమ్ చూపించాలంటే కొంచెం గలీజ్గా కూడా ఉంది, ఎందుకంటే సామాన్లు చాలా ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు చూపిస్తాము, అందుకని చూపిస్తలేము అది. ఇంకా ఈరోజు అయితే మా హోమ్ టూర్ అయితే ఇంతే. మరొకసారి వీడియో చేసినప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో చూపిస్తాము. మళ్ళీ అంటే ఇప్పుడు కాదు, ఇంకొంచెం తర్వాత ఒక 1 month అయిన తర్వాత మరొకసారి చేస్తాము, అప్పుడు క్లియర్. ఇక్కడైతే మాది కిచెన్ ఉంటుంది, కిచెన్ రూమ్ ఇది. ఇదేమో కట్టెల పొయ్యి రూమ్, లోపలికి ఏమో ఇంకా గ్యాస్ పొయ్యి రూమ్ ఉంది. కిచెన్ చాలా సార్లు చూపిస్తాం కదా మనము. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.